ఇక తిరుపతి అలిపిరి బస్ స్టాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వీధి వ్యాపారులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఇక భూమన అభినయ్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేశారు. చిరు వ్యాపారులు వైఎస్ఆర్సీపీ నేతలను ఈడ్చి పడేశారు పోలీసులు. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఎస్వి యూనివర్సిటీ పిఎస్ కు భూమన అభినయ్ రెడ్డిని తరలించారు. తిరుపతి అలిపిరి బస్ స్టాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వీధి వ్యాపారులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఇక భూమన అభినయ్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. చిరు వ్యాపారులు వైఎస్ఆర్సీపీ నేతలను ఈడ్చి పడేశారు పోలీసులు. చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇక ఎస్వి యూనివర్సిటీ పిఎస్ కు భూమన అభినయ్ రెడ్డిని తరలించారు పోలీసులు. తిరుపతి అలిపిరి బస్ స్టాండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మన విజువల్స్ లో చూడొచ్చు. వీధి వ్యాపారులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఏదైతే ర్యాలీ నిర్వహిస్తున్నారో దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక భూమన అభినయ్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. చిరు వ్యాపారులు వైఎస్ఆర్సీపీ నేతలను ఈడ్చి పడేశారు పోలీసులు. ఇక చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇక మరోవైపు ఎస్వి యూనివర్సిటీ పిఎస్ కు భూమన అభినయ్ రెడ్డిని తరలించారు పోలీసులు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నశించాలి. కనీసం ఆయన ఏదో లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తారు. స్వయం ఉపాధిని పోగొడుతున్నారు ఈ రోజు తిరుపతిలో స్థానికులకి. ఇది అన్యాయం, అక్రమం. ఈ ప్రభుత్వం నశించాలి. చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్. చంద్రబాబు పేదల కడుపు కొట్టద్దు. 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 వీధి వ్యాపారస్తులకు న్యాయం కావాలి. వీధి వ్యాపారస్తులకు పాశవికమైనటువంటి చర్యకు ప్రభుత్వం పాల్పడింది. గత నెల 23వ తారీఖున టీడీపీ నాయకుడు శాప్ చైర్మన్ రవినాయుడు బినామీ అరకు వ్యాలీ కెఫే వ్యాపారాభివృద్ధి కోసం వీధి వ్యాపారస్తులందరినీ కూడా అలిపిరి రోడ్డులో జేసీబీలను పంపించి వాళ్ళ బండ్లన్నిటినీ ధ్వంసం చేసి రోడ్డున పాలు చేశారు. దీనిని అడిగితే బదులిచ్చేటటువంటి నాయకుడే లేడు, పట్టించుకునే అధికారే లేడు. ఆర్టికల్ 19(1)G ప్రకారం కూడా వీధి వ్యాపారస్తులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతోంది, వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది. ఈ రోజున ఆ తొలగించబడినటువంటి బండ్లను చట్టబద్ధంగా పెట్టాలన్న ప్రయత్నం చేస్తే అత్యంత పాశవికంగా ఆ బండిని ఇంచి తునాతునకలు చేశారు. అతను ఎవరికి చెప్పుకోవాలా, ఎవరిని అడగాల? ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదల పట్ల చూపించేటటువంటి దయ?
ఇదే చంద్రబాబు ప్రభుత్వం బడుగు వర్గాలకు కల్పించేటటువంటి భద్రత. పెట్టుబడిదారులకు అలానే ఈ పెత్తందారులకు మీరు మద్దతునిచ్చి సామాన్య ప్రజల్ని రోడ్డున పడేస్తున్నారు. ఇది అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయంగా మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి. మనం చూస్తున్నాం చిరు వ్యాపారులకు అండగా నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను అవ్వచ్చు లేదా వ్యాపారులను అవ్వచ్చు పోలీసులు ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మరి అప్డేట్స్ ఏంటి? అభినయ్ రెడ్డిని కూడా పిఎస్కి తరలించారంటున్నారు. ఏంటి అప్డేట్స్? దుర్గా, తిరుపతిలో యొక్క కూటమి నేతల అరాచకాలకు అడ్డదుపు లేకుండా పోతోంది. యొక్క వీధి వ్యాపారులను పొట్టకొట్టే క్రమంలో ఈ యొక్క కూటమి నేతలు అలిపిరి నుంచి జూ పార్క్ మార్గంలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ను బలవంతంగా తొలగింపు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గడిచిన 10 రోజులుగా ఈ యొక్క వీధి వ్యాపారులకు న్యాయం చేయాలంటూ ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వారి యొక్క జీవనోపాధినికి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో వీధి వ్యాపారులకు అండగా పెద్ద ఎత్తున ఈ యొక్క సంఘీభావం ప్రకటించారు. అలిపిరి వద్దకు వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు బోమన అభినయ్ రెడ్డి ఇటు వారికి సంఘీభావం ప్రకటించడంతో పోలీసులు వారిని అడ్డగించి ఆ తోపుడు బండిని అంతా కూడా ధ్వంసం చేశారు. బోమన అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేసి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డిని కూడా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. వీధి వ్యాపారుల పొట్ట కొట్టొద్దు, బడాబాబులకు పంచిపెట్టొద్దంటూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క వీధి వ్యాపారులకు కొండంత ధైర్యం ఇచ్చే దిశగా వారికి అండగా నిలిచారు. వారికి న్యాయం చేయాలంటూ పదే పదే చెప్తున్నప్పటికీ కూటమి నేతలు కొంతమందికి తొత్తులుగా మారి వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నటువంటి ఒకే ఒక్క కారణంగా ఈ యొక్క వీధి వ్యాపారులు గడిచిన 10 ఏళ్లుగా తాము జీవనోపాధి పొందుతుంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవనోపాధిని మొత్తం కొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి వ్యాపారులకు అండగా నిలిచేందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో వారికి వెన్నుదన్నుగా నిలిచారు. ఈ క్రమంలో వారందరినీ కూడా అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసి తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తరలించారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ మూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.